వాష్రూమ్కి వెళ్ళినట్టున్నాడు. అక్కడ పంతులు గారు పిలుస్తున్నారు, త్వరగా రమ్మని పిలవండి. విహారీ, నానా విహారీ, ఏంటి లోపల నుంచి ఉలుకు పలుకోలేదు? లోపల విహారీ ఉన్నాడా లేక కాసేపు మమ్మల్ని నమ్మించడానికి ఉన్నాడని చెప్తున్నావా వదినా? వాడు లోపలే ఉన్నాడు. మొదలైందా నీ నాటకం? అనుకున్నా ఇంత హ్యాపీగా పెళ్లి జరుగుతోందేంటి అనుకున్నానో లేదో, విహారీ కనబడ్డం లేదు. బుద్ధులెక్కడికి పోతాయి? అక్క, ఎందుకు అనవసరంగా వదినంటావు? మండపంలో కూర్చున్నవాడు పంతులు గారికి చెప్పే కదా రూమ్లోకి వచ్చాడు. రూమ్లోకి వచ్చాడా, వెనక నుంచి వెళ్ళిపోయాడా? పండు, జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళు. అలాగే బాబు. శని మరెక్కడో లేదు, ఇంట్లోనే తగలడిందిగా. ఇంకేం శుభకార్యాలు జరుగుతాయి? మళ్ళీ ఈమె ఇంకొక శనిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. విహారీ, ఎక్కడున్నావురా? ఏ సంబంధం కోసం నువ్వు ఆరాట పడుతున్నావో అది జరగదు. మీరు కలపాలని చూస్తున్న బంధానికి మునిపెన్నడో ముడిపడిపోయింది. నా కొడుకు మాటిస్తే తప్పడు. వాడెక్కడికి వెళ్ళుంటాడు. ఇంకా వాణ్ణి వెనకేసుకొస్తావేంటి? అమ్మా, జరిగింది చాలు, ఇక వాడు రాడు. ఎంగేజ్మెంట్ ఇలాగే చేశాడు, ఇప్పుడు కావాలని ఇలాగే చేస్తున్నాడు. అక్క, అవతల ముహూర్తానికి టైం అవుతుంది. ఇంకేంటి ముహూర్తం? తాళి కట్టాల్సిన వాడే లేకపోతే నీ కొడుకు నీకంటే ఎక్కువ మోసం చేశాడే. వాడే నా కూతుర్లో ఆశలు రేపి ఇప్పుడు వాడే పారిపోయాడు. ఇంక వాడు రాడు.